ఈరోజు విజయవాడ కోట్ల ఐలాపురంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పాలసీ ఆంధ్రప్రదేశ్ యొక్క 2024-29 అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సుమారు 500 నుంచి 600 వరకు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు. అందరూ కూడా ముందుగా ఎన్రోల్ చేసుకున్నారు. ఎన్రోల్ సీరియస్నెస్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అవగాహన సదస్సు ద్వారా ఎంఎస్ఎంఈ పాలసీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ ఎంత లాభదాయకం, వారికి జీవితాల్ని మార్చే ఒక అద్భుతమైన పాలసీ అని తెలియచేయడం, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఏదైతే ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో 2030 సంవత్సరానికి ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని, ఆ దిశగా ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూర్లు, బిజినెస్ మెన్లు, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న సదుద్దేశంతో ఈ పాలసీలోని ముఖ్య అంశాలు కానీ, వాళ్ళకి లబ్ధి చేకూరే విషయాలు కానీ అన్నీ కూడా విపులంగా వాళ్ళకి విశదీకరించడం జరిగింది. ఆద్యంతం కూడా వాళ్ళు చాలా ఎంతో చక్కగా విని అర్థం చేసుకున్నారు. సో ఇటువంటి అవగాహన సదస్సుల ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతే ఉందో అది ప్రజలకు చేరువగా తీసుకెళ్ళి ప్రజల్ని ఈ పరిశ్రమలు పెట్టే వాతావరణం ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో అది ఉపయోగించుకొని పారిశ్రామికరంగా, అలాగే 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా ఈ ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తుందో ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలన్నటువంటి ముఖ్యోద్దేశంతో ఈరోజు ఈ అవగాహన సదస్సు జరపడం జరిగింది. చాలా అద్భుతంగా సాగింది. ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఉత్సాహంతో, ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో, ఆలోచనతో, నూతన ఆలోచనలోకి వాళ్ళందరూ వచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈ పారిశ్రామిక విధానాన్ని ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా తయారవుతారని ఆశతో ఉంటూ నాకు ఆ నమ్మకం, విశ్వాసం. థ్యాంక్ యూ. నేను గవర్నమెంటే కదండి. అంటే మీరు ఇక్కడ వీళ్ళు చేసిన దానికి మీరు హాజరయ్యారు. సైడ్ ఆఫ్ మీ సైడ్ నుంచి జాయింట్ వెంచరే. ఇప్పుడు నేను గవర్నమెంట్ చైర్మన్ని, ఐఎమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా చేస్తున్నాం. మొన్ననే గీతం యూనివర్సిటీ విశాఖపట్నంలో నేను మా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా అటెండ్ అయ్యాం. నిరంతర ప్రక్రియ జరుగుతుంది. కాకపోతే పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక స్కీమ్ సక్సెస్ కావాలంటే ఆ దిశగా మేము ఇలాగా వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే సామాజిక కార్యక్రమాలు చేసే అలవాటు వాళ్ళకు ఉంది కాబట్టి ఇది కూడా సామాజిక హిత కార్యక్రమం కాబట్టి నేను కూడా, వాళ్ళు నాతో 20 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు ఈ సోషల్ యాక్టివిటీస్లో. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కండక్ట్